పత్రికా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఉదయం 11 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. ఇప్పటికే నామినేషన్లకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. వైఎస్ వివేక హత్య అనంతరం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలపై ప్రతిరోజు నివేదికలు కోరినట్టు తెలిపారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి అభ్యర్థి ఖర్చు చేసే ప్రతి పైసా లెక్క కడతామని, ఇందుకోసం కేంద్రం నుండి ఐటీ, కస్టమ్స్, ఐఆర్ఎస్ అధికారులను ఎన్నికల సంఘం పంపించిందని తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగి దాదాపు 8 రోజులైంది. ఏపీలో జరిగే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ ఈసీ ప్రకటిస్తే ఉదయం 11 గంటల నుండి నేరుగా అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్కు కావాల్సిన ఎన్నికల పత్రాలన్నీ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల కోడ్ను, ఎన్నికల నియమావళిని పాటించాలని అన్నారు. నామినేషన్స్ వేయడానికి 25వ తేదీ వరకే గడువుందని, 28న నామినేషన్స్ అన్ని పరిశీలన పూర్తి చేస్తామన్నారు. ఏపీలో మొత్తం 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన ఈ నెల 28 నుండి 31 వరకు నిర్వహిస్తామని అన్నారు. అవగాహన సదస్సు చివరి రోజే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామన్నారు. ఇప్పుడు మేము మిగతా కార్యక్రమాలు ఏదో విధంగా ప్రిపరేషన్స్లో ఉన్నాము. ఆల్రెడీ మాకు అన్ని ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. ట్రైనింగ్ కానీ, ఈవీఎంస్ ప్రిపరేషన్స్ కానీ, అదేవిధంగా ర్యాండమైజేషన్ కానీ, ఓటర్ లిస్ట్ కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఈ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్స్కి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈసారి ప్రతి బూత్లో వీల్ చైర్తో పాటు ర్యాంప్స్, అదేవిధంగా ఫెసిలిటేటర్స్కి కూడా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మేము అన్ని రకాలుగా మరి ప్రిపరేషన్స్తో మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించింది ఎన్నికల సంఘం. ఇప్పటికే రాయలసీమలో పలు సంఘటనలు జరిగాయి. దీంతో ఇక ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ శాంతి భద్రతలపై వేర్వేరుగా నివేదికలు పంపమని ద్వివేది ఆదేశించారు. ప్రతిరోజు వచ్చే నివేదికలపై ప్రతిరోజు వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికల రూపంలో పంపుతామన్నారు ద్వివేది. ఎన్నికల్లో భద్రత కోసం కేంద్రం నుండి 90 కంపెనీల పారామిలిటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయని సీఈఓ ప్రకటించారు. దేశంలోనే ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఖర్చయ్యే రాష్ట్రం ఏపీ అని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులను కేటాయించింది. 175 నియోజకవర్గాలకు 77 మంది ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అధికారులను పంపుతోంది. వీరంతా ఆయా అభ్యర్థులు చేసే ప్రతి పైసా ఖర్చుపై లెక్కలు కట్టనున్నారు. అంతేకాదు, అభ్యర్థుల గెలుపు కోసం నిధులు తరలింపుతో పాటు ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే సోదాలు కూడా చేయనున్నారు.